టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. నిన్నటి మ్యాచ్లో మన తెలుగోడు కొట్టిన దెబ్బకు పాకిస్తాన్ మైండ్ బ్లాంక్ అయింది. మన హైదరాబాదీ తిలక్ వర్మ కొట్టినటువంటి షాట్లకు పాకిస్తాన్ మట్టి కరిచింది. అసలు మ్యాచ్ అంటే ఇది కదా. రాత్రి జరిగిన భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే అసలైన మజా వచ్చింది ఫ్యాన్స్కి. ఇలాంటి అద్భుతమైనటువంటి ఆట కోసమే కదా అభిమానులు ఏళ్ల తరబడి వెయిట్ చేసింది. ప్రతి బంతి ఓ ఉత్కంఠను రేపింది. విజయం భారత్దేనా, చివరికి అసలు ఏమవుతుంది అన్న సస్పెన్స్తో యావత్ ప్రపంచ క్రికెట్ అభిమానుల్ని టీవీలు ఫోన్లకు కట్టుబడేసింది. సరిగ్గా ఈ టైంలో మన తెలుగోడు, మన హైదరాబాదీ తిలక్ వర్మ మనోడు కొట్టిన దెబ్బకు పాకిస్తాన్ విలవిల్లాడిపోయింది, గజ గజ వణికిపోయింది. మ్యాచ్ మీద ఎంతో కొంత ఆశలు పెట్టుకున్న పాకిస్తాన్ ఆశల మీద నీళ్లు చల్లేశాడు మన తెలుగు తేజం. దాయాది దేశం పాకిస్తాన్తో ఎప్పుడు మ్యాచ్ జరిగినా భారత ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. నిన్న 147 పరుగుల తక్కువ స్కోరే అయినప్పటికీ ఆరంభంలో కీలక వికెట్లు పడుతున్నటువంటి సమయంలో కూడా మోయలేని ఒత్తిడిని తట్టుకుని భారత బ్యాటర్స్ అద్భుతంగా ఆడేశారు. ఈ ఆసియా కప్లో ఏకంగా 3 సార్లు పాక్ను చిత్తు చేసి మనకు అసలు ఎదురే లేదని చెప్పి చాలా ఘనంగా చాటి చెప్పాం. ఈ చారిత్రక విజయం సాధించడం వెనుక కీలక పాత్ర పోషించింది మన హైదరాబాదీ కుర్రాడు మనోడు తిలక్ వర్మ. క్రీజులో పాతుకుపోయి భారత విజయాన్ని తన భుజాల మీద మోసాడు ఈ యువ ఆటగాడు. అతడు ఆడినటువంటి ఇన్నింగ్స్ కేవలం పరుగులు మాత్రమే కాదు, ఆ పరుగుల వెనుక ఆట తీరు క్రికెట్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. టీమిండియా 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పెను ప్రమాదంలో ఉంది, కష్ట సమయంలో ఉంది. ఆ టైంలో నేను ఆదుకుంటా మన టీమిండియాని, నేను కొట్టే షాట్లు ఏ విధంగా ఉంటాయో ఒక్కసారి చూడండి అన్నట్టుగా అతను ఆట తీరు కొనసాగింది. మెల్లగా ఆటను ప్రారంభించిన తిలక్ వర్మ వరుసగా 4లు 6లు కొడుతుంటే భారత అభిమానులు ఎంత ఎంజాయ్ చేశారంటే అలా కొట్టు, ఆ షాట్ కొట్టు, అలా 4 కొట్టు, అలా 6 కొట్టు అంటూ విపరీతంగా అక్కడ స్టేడియంలోనే కాదు యావత్ భారతావరి క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఒక బూస్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి. అప్పటికే అగ్రశ్రేణి బ్యాటర్స్ అందరూ కూడా అవుటే వెనుదిరిగి వెళ్ళిపోయారు. అలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ బౌలర్లు మీసాల మేలేస్తూ ఉన్నారు. అహంకారంతో పొగరతో భారత బ్యాటర్స్ వైపు చూస్తున్నటువంటి సమయంలో వాళ్ళని అసలు లెక్క చేయకుండా వాళ్ళు నాకు ఏకతో సమానం అన్నట్టుగా తిలక్ వర్మ నిలబడినటువంటి తీరు అద్భుతం, ప్రశంసనీయం. తన అద్భుతమైన పర్ఫార్మెన్స్తో, టెంపర్మెంట్తో పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు, ముచ్చెమటలు పట్టించాడు. ముందుగా సంజు శాంసన్తో, ఆ తర్వాత దూబేతో కలిసి ఇన్నింగ్స్ని అద్భుతంగా మలిచాడు. అనవసరమైన షాట్లకు పోలేదు. వికెట్ను ఒకవైపు కాపాడుకుంటూ అడపాదడపా బౌండరీలతో స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు. శివం దుబే సహకారంతో స్కోరు వేగం అద్భుతంగా పుంజుకుంది. చివరి వరకు క్రీజులో నిలబడి కీలకమైన 69 నాటౌట్ పరుగులు చేసి మ్యాచ్ను గెలిపించేశాడు మన తిలక్ వర్మ, మన హైదరాబాదీ, మన తెలుగు కుర్రాడు. చివరి ఓవర్లో 6 బాల్స్లో 10 పరుగులు చేయాల్సినప్పుడు రెండో బంతిని అతను 6 కొట్టాడు చూడండి. ఆ 6 కొట్టినప్పుడు ఫ్యాన్స్ ఒక్కసారిగా పైకి లేచారు. ఆ 6 కొట్టినప్పుడు గౌతమ్ గంభీర్ ఎక్స్ప్రెషన్ ఒక్కసారి చూడాలి. ఎస్, ఇది కదా మనకు కావాల్సింది, ఈ మజా కదా మనకు కావాల్సింది అన్నట్టుగా అతని హావభావాలు కనిపించాయి. మ్యాచ్కే ఇది హైలైట్ అని చెప్పాలి. ఈ ఒక్క షాట్తో, ఈ ఒక్క మెరుపు వేగంతో కొట్టినటువంటి షాట్తో పాకిస్తాన్ ఆశలన్నీ కూడా అడియాశలైపోయినాయి. గెలుపు ఆశలన్నీ కూడా కింద పాతరేశాడు. 53 బంతుల్లో 3 4లు 4 6లతో తిలక్ వర్మ ఆడిన ఇన్నింగ్స్ భారత విజయాన్ని సులభతరం చేసిందని చెప్పాలి. నిజానికి ఇలాంటి ఉత్కంఠభరితమైన మ్యాచ్ ముగింపును ఎవరూ ఊహించుండరు. భారత జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు, పీకల్లోతో కష్టాల్లో కూరుకుపోయినప్పుడు తెలుగు తేజం మనోడు తిలక్ వర్మ ఆడినటువంటి ఆట చిరస్థాయిగా, చిరస్మరణీయంగా నిలిచిపోతుంది అనటంలో ఏమాత్రం డౌట్ లేదు. అస్సలు ఏమాత్రం ఒత్తిడిని కూడా పెట్టుకోకుండా, లెక్క చేయకుండా 53 బంతుల్లో 69 పరుగులు చేసి అద్భుతంగా ఆడేశాడు. పాక్కు ఓటమి తిలకం దిద్దాడు. ఇది మాత్రం నిజంగా అద్భుతం అనే చెప్పాలి. పాకిస్తాన్ని నిజంగా పాతాళంలోకి నెట్టేశాడు తిలక్ వర్మ.
తిలక్ వర్మ అద్భుత ఆట తీరును అందరూ ప్రశంసిస్తున్నారు, కొనియాడుతున్నారు. ఆపరేషన్ సింధూర్ను గుర్తుకు తెచ్చుకున్నారు అందరూ కూడా. ఆపరేషన్ సింధూర్ మనం ఏ విధంగా అయితే పాకిస్తాన్లో ఉన్నటువంటి నక్కినటువంటి ఉగ్రవాదుల్ని చీల్చి చెండాడామో, ఉగ్రవాద స్థావరాలని, అంతర్జాతీయ ఉగ్రవాది కుటుంబం మొత్తాన్ని కూడా స్మాష్ చేసేసాం. మనం ప్రయోగించినటువంటి అద్భుతమైనటువంటి ఆయుధాలతో, ఫైటర్ జెట్లతో వాళ్ళ ఆయుధాలని, వాళ్ళ యుద్ధ విమానాలని, వాళ్ళకి సంబంధించిన డ్రోన్లని తునాతునుకోలు చేసేసాం. ఉగ్రవాదులు మళ్ళీ భారత్ వైపు కన్నెత్తి చూడాలంటే భయపెట్టే విధంగా ఆపరేషన్ సింధూర్ కొనసాగింది. మళ్ళీ దాన్ని తలపించే విధంగా మైదానంలో కూడా మరొకసారి ఆపరేషన్ సింధూర్ గుర్తుకొచ్చే విధంగా తిలక్ ఆడినటువంటి తీరు నిజంగా తిలక్ మన S-400 క్రికెట్లో నిన్న జరిగిన మ్యాచ్లో మనకి ఆపరేషన్ సింధూర్లో ఎలాంటి కీలక పాత్ర S-400 చేసిందో మనం చూసాం. అట్లాగే నిన్న ఆడినటువంటి మ్యాచ్లో కూడా మైదానంలో మన S-400 తిలక్ వర్మ అంటూ ఫ్యాన్స్ అతన్ని అభినందిస్తూ ట్వీట్లు చేస్తూ ఉన్నారు. అతన్ని అభినందిస్తూ సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్లు పెడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అది యుద్ధ భూమి అయినా, అది మైదానం అయినా విజయం మనదే, ఒక్కటే వస్తుంది. ఆ విజయం భారత్దే అవుతోంది, ఎక్కడైనా సరే మనదే విజయం అని ప్రధానమంత్రి మోదీ గారు ట్వీట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తిలక్ వర్మ నిజంగా మన తెలుగోడు పాకిస్తాన్ నడ్డి విరిచి పాకిస్తాన్ని మట్టి కరిపించి పారిపోయే విధంగా చేశాడు. శభాష్ తిలక్ వర్మ.